నమస్కారం అండి. ఈనాటి అంతర్యామిలో అంశం మధుర భక్తి. మనకు అందించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. భగవంతుడు భక్తులకు దాసుడు. ఆయనను చేరుకోవడానికి నిర్దేశించిన మార్గాలలో మధుర భక్తిని అత్యున్నతమైనదిగా భావిస్తారు. తనను తాను ఓ ప్రేయసిగా, భగవంతుణ్ణి ప్రియుడిగా భావించి ఆరాధించడమే ఈ మార్గం విశిష్టత. సాధారణంగా భక్తిలో సత్య, వాత్సల్య, దాస్య, మధుర, శాంత మార్గాలు ఉంటాయి. అయితే మధుర భక్తిలో భక్తుడు భగవంతుడి పట్ల ఒక అనిర్వచనీయమైన గాఢమైన అనురాగం పెంచుకుంటాడు. ఇక్కడ పరమాత్ముడు పురుషుడు, మిగిలిన సృష్టి అంతా స్త్రీ రూపమే అని అంతరార్థం దాగి ఉంది. లౌకికమైన శృంగారానికి, అలౌకికమైన మధుర భక్తికి, ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇందులో శారీరక వాంఛలకు తావులేదు. ఆత్మ పరమాత్మలో లీనం కావాలనే తపన మాత్రమే ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూస్తే మధుర భక్తి అనేది అహంకారం పూర్తిగా నశించిన స్థితిని సూచిస్తుంది. భక్తుడు తన ఇంద్రియాలను, మనసును, బుద్ధిని భగవంతుడి పాదాల చెంత సమర్పించి శరణాగతుడు కావాలి. అప్పుడు నేను అనే భావం నశిస్తుంది. కేవలం భగవద్ అనుగ్రహం కోసమే భక్తుడు సాధన చేయాలి, తపించాలి. ప్రతి క్షణం భగవంతుణ్ణి స్మరించాలి. ఈ తాదాత్మ్యతే సాధకుణ్ణి మరింత పవిత్రం చేస్తుంది. చివరికి భక్తుడు భగవంతుడు వేరు కాదనే అద్వైత స్థితికి చేరుస్తుంది. నీటి బిందువు సముద్రంలో కలిసిపోయినట్లు ఆత్మ పరమాత్మలో ఐక్యమవుతుంది. ఒక సాధువు చేతిలో చిరునవ్వులు చిందిస్తూ వేణువు ఊదుతున్న అందమైన కృష్ణుడి బొమ్మను చూసి ఇష్టపడింది మీరాబాయి. అతని నుంచి ఆ బొమ్మను తీసుకుంది. ఆ రోజు నుంచి ఆటలన్నీ ఆ బొమ్మతోనే. క్రమంగా సజీవమూర్తిగా భావించి బొమ్మతోనే మాట్లాడడం మొదలుపెట్టింది. అలంకరించి తాదాత్మ్యంతో మురిసిపోయేది. వీధిలో ఓ అమ్మాయి పెళ్లి చేసుకుని భర్తతో వెళ్ళడం చూసింది. మరి నా భర్త ఎక్కడా అని అమాయకంగా తల్లిని అడిగింది. కృష్ణుడే నీ భర్త అని చెప్పిందామె. ఆ క్షణం నుంచి కృష్ణుణ్ణి తన భర్తగా భావించింది. ప్రాయం వచ్చాక భోజరాజుతో వివాహం జరుగుతుంది. కృష్ణుడే నా భర్తని మరొకరితో పెళ్లి జరిపించావేంటి అని తల్లిని నిలదీస్తుంది. ఆమె కృష్ణుడిపై పాటలు పాడటం, భక్తి పారవశ్యంతో నృత్యం చేయడం అత్తగారింట్లో వారికి నచ్చేది కాదు. కొన్నాళ్లకు అనారోగ్యంతో భర్త మరణించాడు. నిత్యం కృష్ణుడి ధ్యానంలోనే ఉంటూ అత్తింటి వారు పెట్టిన అష్ట కష్టాలు ఓర్చుకుంది. తీర్థయాత్రలకు బయలుదేరి చివరికి కృష్ణుడు ఆడి పాడిన బృందావనానికి చేరుకుంది. అనిర్వచనీయమైన ఆనందం, భక్తిభావం మనసులో ఉప్పొంగాయి. ఎంతోమంది కృష్ణ భక్తులను దర్శించుకుంది. కృష్ణుడితో బాంధవ్యం బలపడి మరింత భక్తిభావం పెళ్ళుబుకింది. ఆమె శ్వాస, ధ్యాస కృష్ణుడే అయ్యాడు. చివరికి 60 ఏళ్ల వయసులో కృష్ణుడిలో ఐక్యమైంది మీరాబాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో మధుర భక్తికి పర్యాయపదంగా మారింది ఆమె పేరు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.